శ్రీ గురుభ్యో నమ. తులారాశి జాతకులకి 2024 ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి రెండవ పక్షంలో అనుకూలతలు, ఫలితాలు, సూచనలు, సలహాలు ఎలా ఉన్నాయో క్లుప్తంగానే 6 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్కి వస్తే, ఏప్రిల్ 15వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి వరకు, 16వ తేదీ రాత్రి 8 గంటల వరకు, 15 ఉదయం నుంచి 16 రాత్రి వరకు ఏదో కొంత పోగొట్టుకున్నామేమో, ఏదో బాధ, అదృష్టం తిరగబడిందేమో, దురదృష్టం వెంటాడుతున్నదేమో, ఏదో మనసులో ఒక గిలి, దీనికి తోడు తండ్రితో స్వల్పంగా ముభావం, తండ్రి కాకుండా చిన్నాన్న, పెదనాన్న, మేనత్తలు అలాంటి వ్యక్తులతో కూడా కొంత అనుకూలతలు లేకపోవటం, తండ్రి వైపు వారు ఎవరైనా సరే వారితో కూడా కొంతవరకు స్వల్ప పేచీలు ఉండే అవకాశాలు, ఏదైనా కూడా ఈ 15వ తేదీ 16వ తేదీ 2 రోజులు కూడా అనుకూలంగా ఉండవు. నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది, అసహనం ఎక్కువగా ఉంటుంది. ఇక సెకండ్ పాయింట్కి వస్తే, 16వ తేదీ రాత్రి 8 గంటలతో ప్రారంభమై 16వ తేదీ 16వ తేదీ రాత్రి 8 గంటలతో ప్రారంభమై 20వ తేదీ రాత్రి 8 గంటల 52 నిమిషాల వరకు చాలా అనుకూలం. డెవలప్మెంట్స్ ఫుల్గా ఉంటాయి. ఒక్కోసారి అనుకూలతలు వచ్చిన కారణంగా కేరింతలు కొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. 16 రాత్రి 8 నుంచి 20వ తేదీ రాత్రి 8 గంటల 52 నిమిషాల వరకు అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది. లాభస్థానం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడా తొందరపడరు. అనుకూలతలు బాగా వస్తాయి. అది వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దాంపత్య జీవితం కావచ్చు, లేక ఆర్థిక లావాదేవీలు కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, లేక ఎక్కడికన్నా ఒక ముఖ్యమైనటువంటి కొనుగోలు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, అది విషయం ఏదైనా సరే అక్కడ అనుకూలతలు ఉంటాయి. పట్టిందల్లా బంగారం కాకపోయినా కొంత అనుకూలతలు ఉండి సాటిస్ఫాక్షన్ అనేది మీకు కనబడుతుంది. కనుక మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బాగా ఉంది అని చెప్పక తప్పదు. ఇక మూడవ పాయింట్, 20వ తేదీ రాత్రి 8 గంటల 52 నిమిషాలతో మొదలై 23వ తేదీ ఉదయం 9 గంటల 20 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంటుంది, సమయం వృధా అవుతుంటుంది. ఆ సమయానికి చేద్దాం అనుకుంటారు పని, ఆ సమయానికి ఎవరో రావడంతో ఆ పని భంగం అయిపోతుంది, కార్యభంగం అవుతుంది. కొంతమంది పర్టికులర్గా మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏదో మిమ్మల్ని పలకరిద్దామనే ఉద్దేశంతో పని ఇవ్వడం వస్తారు, మీ సమయాన్నంతా తినేస్తారు. ముఖ్యంగా ఆ టైంలోనే మీరు ఆ ముఖ్యమైన పని కేటాయించుకుంటారు. ఇంకా వారితో చెప్పలేక, కాదనలేక, మింగలేక, కక్కలేక ఆ సమయం అంతా కూడా వారితో కేటాయించిన కారణంగా వృధా అయిపోతుంది. దీంతోపాటు కొంత ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్ మీద, జూదాల మీద వెళ్ళేటువంటి వారు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి. ఈ మూడవ పాయింట్ అంటే 20వ తేదీ రాత్రి 8 గంటల 52 నిమిషాల నుంచి 23వ తేదీ ఉదయం 9 గంటల 20 నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ 4వ పాయింట్, 23వ తేదీ ఉదయం 9:20 నుంచి 25వ తేదీ రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు పసందైనటువంటి అనుభూతులు, అంతేగాక కొంత మానసిక సుఖం, మానసిక ప్రశాంతత, శారీరక సుఖం, అనుభూతులు, మీ ఆలోచనలు అద్భుత విజయాలను సాధించాయనేటువంటి ఒక సంతోషం, ఏదైనా ఈ రెండవ పక్షంలో 15వ తేదీ తర్వాత ఇంత ఆనందంగా ఉండేటువంటిది రోజులు ఇవే కావచ్చు. ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఈ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతుల కారణంగా జూలై 1వ తేదీ వరకు వాస్తవానికి గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ మధ్యలో 1-2 రోజులు కొంచెం అనుకూలతలు వస్తుంటాయి, మళ్ళీ ప్రతికూలతలు వస్తుంటాయి.
అయితే ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు వివాహమైనటువంటి వారు శ్రీమతి గారితో కానీ శ్రీవారు శ్రీమతితో, శ్రీమతి శ్రీవారితో కొంచెం గడబిడలు లేకుండా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాపార భాగస్వాములు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వీడియో చేయదలుచుకోలేదు. ఉన్న వీడియోలే సరైన సమయానికి అప్లోడ్ చేయలేకపోతున్నా. కారణం ఏమిటంటే మీకు సప్తమ స్థానంలో రవి సంచారం వస్తాడు. అంటే మేష సంక్రమణం జరుగుతుంది 13వ తేదీ రాత్రికి. అది మీకు 7వ స్థానంలో జరుగుతుంది. సరే, కానీ ఆ జరిగినటువంటి రవి పైన శని యొక్క చూపు పడుతుంది. ఇది ఇలా ఉంటే 23వ తేదీ నుంచి ఈ సంవత్సర రాజు అయినటువంటి కుజుడు, అంటే మీకు ధనానికి అధిపతి, భార్యాస్థానానికి అధిపతి, అంటే కలత్ర స్థానాధిపతి, మగవారికైతే భార్యాస్థానం, ఆడవారికైతే భర్త స్థానం అధిపతి రాహుతో కలుస్తాడు. జూన్ 1 వరకు ఉంటాడు. సో ఏతావాత ఏంటంటే ఇప్పటి నుంచి ఏప్రిల్ సెకండ్ హాఫ్ ప్రారంభం నుంచి జూన్ 1 వరకు కొంత అనుకూలతలు కావు, కొంత వ్యతిరేకతలు ఉంటుంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే మధ్య మధ్యలో చిన్నపాటి టిప్స్ లాంటివి కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. అయితే ఈ గమనిక ఏమిటంటే ఈ రాశికి ఒక్కోసారి అంతా అనుకూలించినట్టుగా అనిపించినప్పటికి కూడా ఫలితాలు సజావుగా ఉండవు. అందువల్ల 25వ తేదీ రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు మానసిక ఆనందము, శారీరక సుఖము అంత అనుభూతులను పొందగలుగుతారు. నెక్స్ట్ 5వ పాయింట్, 25వ తేదీ రాత్రి 9 గంటల 2 నిమిషాల నుంచి 28వ తేదీ వేకువజామున 4 గంటల 29 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కట్టలు తెచ్చుకునే కోపం, ఈ కోపమే మీకు ఇబ్బంది పెడుతుంది. కనుక ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కుజరాహువుల యొక్క బంధనం, నాగబంధనం జరుగుతుంది. కనుక ఆవేశం పనికిరాదు, బాగా గుర్తుంచుకోండి. ఇది కేవలం ఈ 2-3 రోజులకు చెప్పే పాయింట్ కాదు. అంటే ఈ 2-3 రోజులు కూడా ఆవేశం ఉంది కనుక ముందుగా చెప్తున్నా, జూన్ 1 వరకు ఆవేశానికి లోను కాకూడదు. ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. షేర్ మార్కెట్ మీద దృష్టి ఉంచేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం నష్టం అధికంగా వచ్చే అవకాశాలు అంటుంటాయి. 25, 26, 27 కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. 25వ తేదీ రాత్రి 9 గంటల 2 నిమిషాల నుంచి కనుక 26, 27 ఈ 2 రోజులు కూడా కొంచెం జాగ్రత్తలు ఉండాలి. ఇక చివరిగా ఉన్నటువంటి 6వ పాయింట్, 28వ తేదీ ఉదయం వేకువజామున 4:29 నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది తోబుట్టువులతో సరదాగా గడుపుతారు. మనసులో ఉండేటువంటి మర్మాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎంత చెప్పినా అవతల వారి మర్మాలు వారు చెప్పరు. మీరు ఇంకా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కనుక వీరంతవరకు నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే కొన్ని రహస్యాల్ని చెప్పకుండా దాటవేయడానికే ప్రయత్నం చేయండి. కేవలం తోబుట్టువులే కాదు, ముఖ్య స్నేహితులతో కూడా. ఎందుచేతనంటే జూన్ 1వ తేదీ వరకు అన్ని వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులే. ఏప్రిల్ 2వ పక్షము, మే నెలంతా అలాగే ఉంది. ఈ కుజుడు రాహువు కలుస్తారు. ఇంతే కుజుడు ఎవరో తెలుసా? మీకు ధనానికి ఇచ్చేవాడు, మీ కుటుంబాన్ని ఇచ్చేవాడు, మీ మాటకు అధిపతి. కనుక ఆడవారికైతే భర్త స్థానం, మగవారికైతే భార్యాస్థానం, వ్యాపారం చేసేవారితే సహభాగస్వామి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆవేశాలకు లోను కాకూడదు. ప్రతిదీ ఆలోచన చేస్తూ పనులు జరపాలి. కనుక ఈ కోణంలో తోబుట్టువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో సోదింత చెప్పుకుంటూ కొంతవరకు మెహర్బానీగా ఉన్నవి లేనివి ఉన్నవి ఏదేదో కలిపి కొట్టేస్తారు. ఏం చెప్పారో మీకు గుర్తుండదు, నోటు జారుతారు. ఆ తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆ నెక్స్ట్ టైం అడిగినప్పుడు మళ్ళీ మీరు పప్పులో కాలేస్తారు. కనుక టేక్ కేర్. ఇకపోతే ఈ తులారాశిలో జన్మించిన నక్షత్ర జాతకులకి కొన్ని సమయాలు వ్యతిరేకతలు ఉన్నాయి, వ్యతిరేక సమయాలు. అవి ఎప్పుడెప్పుడో తెలుసుకుందాం. చిత్రా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించినటువంటి తులారాశి జాతకులకి
19వ తేదీ ఉదయం 10:57 నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 2:04 వరకు అనుకూలమైన సమయం కాదు. దీంతోపాటు నెలాఖరులో 29వ తేదీ ఉదయం 5 గంటల దగ్గర నుంచి 30వ తేదీ ఉదయం 4:42 వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్వాతి నక్షత్ర జాతకులకి 20వ తేదీ మధ్యాహ్నం 2:04 నుంచి 21వ తేదీ సాయంత్రం 5:08 తిరిగి నెలాఖరులో 30వ తేదీ ఉదయం నుంచి 30 అర్ధరాత్రి వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. ఇక తులారాశిలో ఉన్న విశాఖ నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 21వ తేదీ సాయంత్రం 5:08 మొదలై 22వ తేదీ రాత్రి 8 గంటల వరకు అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు. ఇవి కాకుండా మరొక 3 సమయాలంటూ ఉన్నాయి. అవి ఏ నక్షత్రం జాతకులకైనా ఆ సమయాలు వర్తిస్తాయి. ఆ 3 సమయాలు ఏమిటంటే అవి గొప్ప అనుకూలం కాదు, ప్రతికూల సమయాలు, వేస్ట్ టైమింగ్స్, అన్ఫేవరబుల్ టైమింగ్స్, విసర్జనీయ సమయాలు. అవి ఏమిటంటే 19వ తేదీ ఉదయం 6:46 నుంచి 19వ తేదీ రాత్రి 8:04 వరకు, తిరిగి 23వ తేదీ ఉదయం 23వ తేదీ వేకువజామున 3:25 నుంచి 23వ తేదీ సాయంత్రం 4:15 వరకు. ఇక 3వ సమయం 26వ తేదీ రాత్రి 8:05 నుంచి 27వ తేదీ ఉదయం 8:17 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ జూన్ 1 వరకు వ్యతిరేక గ్రహచార స్థితిగతులు ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ జాగ్రత్తగా వేస్తూ రాశి ఫలితాల్లో చెప్పే చిన్న టిప్స్ని గమనించడానికి ప్రయత్నం చేయండి. శుభం.